హైదరాబాద్లో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నరహరి ఆఫీసులు, బంధువుల ఇళ్లు సహా 13 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు. 1,10,00,000 రూపాయల నగదు, ల్యాండ్ డాక్యుమెంట్స్, బంగారం స్వాధీనం చేసుకున్నారు. నరహరి సోదరుడి ఇంట్లోనూ భారీగా ఆస్తులు గుర్తించారు. 2 బ్యాంక్ లాకర్లు గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు. పొజిషన్ ఇచ్చినప్పుడు రకాలుగా పొజిషన్ తర్వాత గేట్ గేట్ చాలా కలిగి హైదరాబాద్ లో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, గడిచిన గత 4 గంటలుగా నరహరి నివాసంలో ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. సోదాల్లో భాగంగా ఇప్పటికే పెద్ద ఎత్తున నగదును గుర్తించారు. మరోవైపు ఆయనకు సంబంధించినటువంటి అక్రమాస్తులను సైతం ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే నరహరి నివాసంలో సోదాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఇంట్లో గాలించినప్పుడు 1,20,00,000కు పైగా నగదును ఏసీబీ అధికారులు గుర్తించి దాని అంతటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రాథమికంగా ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా నగదు పట్టివేతకు సంబంధించినటువంటి మరింత క్లారిటీ రావాల్సి ఉంది. కేవలం 1,20,00,000 మాత్రమేనా, ఇంకా అదనంగా ఏదైనా నగదు ఉందా అనే అంశాల గురించి కూడా తర్వాత క్లారిటీ వస్తుంది. ఇదే కాకుండా బంగారు ఆభరణాలను సైతం పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ఈ ఆభరణాల విలువ ఎంత ఉంటుంది, ఎన్ని కేజీలు ఉంటుంది అనే అంశాల గురించి ప్రజెంట్ క్లారిటీ రావాలంటే గోల్డ్ అప్రైజర్ రావాలి. గోల్డ్ అప్రైజర్ని తీసుకొచ్చిన తర్వాత ఆయన చేత ఆ బంగారం విలువ లెక్క కట్టించిన తర్వాతనే అసలు పట్టుబడినటువంటి బంగారం విలువ ఎంత అనే అంశాల గురించి కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇదొక అంశం. అయితే నరహరి ఇంట్లో సోదాల సమయంలో బ్యాంక్ లాకర్లను సైతం ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రాథమికంగా 2 బ్యాంక్ లాకర్లు ఏసీబీ అధికారులకు కంటపడ్డాయి. సో ఆ 2 లాకర్లకు సంబంధించినటువంటి కీస్ను ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏ బ్యాంక్లో ఆ లాకర్లు ఉన్నాయన్న అంశాల గురించి గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు ప్రజెంట్ ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను తీసుకుని వెళ్ళి ఆ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయిస్తే ఇంకా ఆయనకు సంబంధించినటువంటి అక్రమాస్తులకు సంబంధించినటువంటి ఎంత అక్రమాస్తులు కూడబెట్టారన్న అంశాల గురించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇదొక అంశం. అయితే ఆయన ఇంట్లో కొన్ని ఖాళీ డాక్యుమెంట్లు, ఆ తర్వాత ఖాళీ బాండ్ పేపర్లు, డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు. ఇది నరహరికి సంబంధించినటువంటి సోదరుడు నివాసం. ఈ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక్కడ కూడా కొన్ని డాక్యుమెంట్లను సీజ్ చేశారు. మరోవైపు కొన్ని ల్యాండ్ డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పై భాగంలో, వెనుక భాగంలో నరహరికి సంబంధించినటువంటి నివాసం ఉంటుంది. ఈ ప్రజెంట్ నేను చూపిస్తున్నటువంటి ఇదే ఇంట్లోనే 2nd ఫ్లోర్లో నరహరి నివాసం ఉంటూ ఉన్నారు. సో ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మొత్తానికి పెద్ద ఎత్తున బంగారంతో పాటు నోట్ల కట్టలు ఎక్కువగా కూడా ఇప్పటికీ ఏసీబీ అధికారులకు గుర్తించారు. కేవలం ఆయన ఇంట్లోనే ఈ ఏసీబీ అధికారులు ఇంత భారీ ఎత్తున నగదును గుర్తిస్తే ఇంకా 13 చోట్ల ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులు కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి బినామీలు అనుకోవచ్చు. సో వాళ్ళ కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నటువంటి సందర్భంలో సో మొత్తం ఈ సోదాలంతా పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు ఎంత మొత్తం ఈ అక్రమాస్తులు గుర్తించారో అనే అంశాల గురించి కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి మాత్రం ఇప్పటి వరకు ఉదయం నుంచి గడిచిన 4 గంటలుగా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్లో అత్యంత కీలకమైనటువంటి విభాగంలో డిప్యూటీ డైరెక్టర్గా నరహరి పనిచేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ భూములకు సంబంధించినటువంటి సర్వేలతో పాటు ఆ తర్వాత ప్రభుత్వ భూములను గుర్తించడం, ఇవన్నీ చాలా కీలకమైనటువంటి విధులను ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్గా ఆయన విధులు నిర్వహిస్తూ ఉంటారు. సో ఇదే నేపథ్యంలో ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని పెద్ద ఎత్తున కూడా అక్రమాస్తులు ఆయన కూడబెట్టినట్టుగా ఏసీబీ అధికారులకు సమాచారం ఉంది. సో ఇందులో భాగంగానే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగించారు. సో ప్రధానంగా 3 నెలల నుంచి నరహరి మీద దృష్టి పెట్టి ఆయనకు సంబంధించినటువంటి అక్రమాస్తుల మీద ఏసీబీ అధికారులు ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం ఆయన ఇంట్లో సోదాలను ముమ్మరంగా కొనసాగించారు. సో పెద్ద ఎత్తున కూడా నగదు పట్టుబడింది. మరోవైపు ఖాళీ బాండ్ పేపర్లు, సో ఇవన్నీ ఖాళీ బాండ్ పేపర్లు ఎందుకు ఉంచారు,
ఏ కారణాల వల్ల ఖాళీ కాని పేపర్లను ఉంచారన్న అంశాల గురించి ఏసీబీ అధికారులు ఆరాధిస్తుంటే మరోవైపు ఖాళీ చెక్లను కూడా గుర్తించారు. సో వీటన్నిటి మీద ప్రజెంట్ సోదాలు కొనసాగిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఎంత మొత్తంలో డబ్బు పట్టుబడింది, పూర్తిగా అక్రమాస్తులు అనే అంశాల గురించి కూడా సాయంత్రం వరకు క్లారిటీ వస్తుంది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ శశి.